మీకు ప్రామిస్లు చేసే అలవాటు ఎక్కువగా ఉంటే ఈ చిన్న స్టోరీ మీకోసమే. ఒక రిచ్ పర్సన్ ఇంటికి వెళ్తూ రోడ్డు పక్కనే కూర్చున్న ఒక బెగ్గర్ ని చూసి అతనితో ఇలా అడుగుతాడు, ఇంత చలిలో ఉన్నావేంటి, నీ దగ్గర దుప్పటేం లేదా అని. లేదు సార్ అని ఆ బెగ్గర్ అనగా, అయితే ఒక్క 5 నిమిషాలు ఇక్కడే ఆగండి, నేను మా ఇంటికి వెళ్ళి ప్రామిస్ గా మీకోసం ఒక దుప్పటని తీసుకొస్తా అని చెప్తాడు. ఆ బెగ్గర్ సరే సార్ అని వణుకుతూ అంటాడు. తను ఇంటికి వెళ్ళగానే తన భార్య పిల్లల గొడవలో పడి ఆ బెగ్గర్ గురించి పూర్తిగా మర్చిపోతాడు. మార్నింగ్ లేచాక తనకి గుర్తొస్తుంది, నేను ఒకరికి మాటిచ్చాను కదా అని. వెంటనే ఒక దుప్పటని తీసుకొని ఆ బెగ్గర్ ఉండే ప్లేస్ కి వెళ్లి చూడగా అప్పటికే ఆ చలికి అతను చనిపోయి ఉంటాడు. ఒక కేర్లెస్ ప్రామిస్ ఒక ప్రాణాన్ని తీసేసింది. సేమ్ నువ్వేదైనా చెయ్యలేకపోతే చేస్తాలే అని కేర్లెస్ గా ప్రామిస్లు చెయ్యకు. నీ మాటలకు వెయిట్ ఉంటుంది. ఒక మర్చిపోయిన ప్రామిస్ మీ వరకు చిన్నదే అవ్వచ్చు, కానీ ఎదుటి వాళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో నీకే